ఆది గురువు నీవు సదాశివ, ఆది దైవము నీవు సాంబశివ. ఆది గురువు నీవు సదాశివ, ఆది దైవము నీవు సాంబశివ. ఆది గురువు నీవు సదాశివ, సదాశివ సాంబశివ. అందరికీ నమస్కారం. మనం కేదార్ బందరిలో ఉన్నాం. కేదార్ ఘాట్లో వెలిసినటువంటి కేదారేశ్వరి మందిరాన్ని ఈ రోజున మన సభ్యులందరికీ వీక్షింపజేయటానికి వచ్చాము. ఇప్పుడు తర్వాత లోపలికి వెళ్ళి అభిషేకం చేయబోతున్నాం. మీరందరూ కూడా ఈ మందిరం సంపూర్ణంగా దర్శించి ధరించండి. నమస్కారం. ఆధ్యాత్మికులకు తపోవనం, శివ పార్వతులకు ఆనందవనం. కాశీ అనినంతనే కలుగును జ్ఞానం. ఆధ్యాత్మికులకు తపోవనం, శివ పార్వతులకు ఆనందవనం. కాశీ అనినంతనే కలుగును జ్ఞానం. ఆధ్యాత్మికులకు తపోవనం కాశీ. పంచక్రోశ మహాలింగం కాశీ, ఇటువరణ అటువసి. పంచక్రోశ మహాలింగం కాశీ, ఇటువరణ అటువసి. రెండింటి నడుమ పంచక్రోశి, ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. రెండింటి నడుమ పంచక్రోశి, ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. ఆధ్యాత్మికులకు తపోవనం, శివ పార్వతులకు ఆనందవనం. కాశీ అనినంతనే కలుగును జ్ఞానం. ఆధ్యాత్మికులకు తపోవనం కాశీ. శివ పార్వతులు నడిచిన భూమి, గంగ గలగల పారే తీర్థభూమి. శివ పార్వతులు నడిచిన భూమి, గంగ గలగల పారే తీర్థభూమి. దేవతలు కొలువైన దేవభూమి, ప్రళయము తాకని పవిత్ర భూమి. దేవతలు కొలువైన దేవభూమి, ప్రళయము తాకని పవిత్ర భూమి. ఆధ్యాత్మికులకు తపోవనం, శివ పార్వతులకు ఆనందవనం. కాశీ అనినంతనే కలుగును జ్ఞానం. ఆధ్యాత్మికులకు తపోవనం కాశీ.
అన్నపూర్ణ విశాలాక్షి చింతామణి, కాలభైరవుడు డుంటి దండపాణి. అన్నపూర్ణ విశాలాక్షి చింతామణి, కాలభైరవుడు డుంటి దండపాణి. ఓంకారము కేదారము విశ్వేశ్వర త్రిఖండ విరాజితము వారణాసి. ఓంకారము కేదారము విశ్వేశ్వర త్రిఖండ విరాజితము వారణాసి. ఆధ్యాత్మికులకు తపోవనం, శివ పార్వతులకు ఆనందవనం. కాశీ అనినంతనే కలుగును జ్ఞానం, ఆధ్యాత్మికులకు తపోవనం. కాశీ 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 కాశీ. జపించేత పంచాక్షరి మదిలోనా, నా మౌనమే నిను అర్చించు కీర్తన. జపించేత పంచాక్షరి మదిలోనా, నా మౌనమే నిను అర్చించు కీర్తన. నా మౌనమే నిను అర్చించు కీర్తన. నీవుండేది కైలాసంలో, నేనుండేది భూలోకంలో. నీవుండేది కైలాసంలో, నేనుండేది భూలోకంలో. నడుమ మరెన్ని లోకాలు ఉన్నవో, నిన్ను దర్శిస్తా నిర్మల మనసుతో. నడుమ మరెన్ని లోకాలు ఉన్నవో, నిన్ను దర్శిస్తా నిర్మల మనసుతో. జపించెద పంచాక్షరి మదిలోనా, నా మౌనమే నిను అర్చించు కీర్తన. నా మౌనమే నిను అర్చించు కీర్తన. శుద్ధ మనసు నీకు నాకు వారధి, యమనియమముల
నియంత్రణ అష్టాంగ యోగముల ఆచరణ మనశుద్ధికి ఉత్తమ సాధన శుద్ధ మనసు నీకు నాకు వారధి యమ నియమముల నియంత్రణ అష్టాంగ యోగముల ఆచరణ మనశుద్ధికి ఉత్తమ సాధన జపించెద పంచాక్షరి మదిలోన నా మౌనమే నిను అర్చించు కీర్తన నా మౌనమే నిను అర్చించు కీర్తన భక్తి ఉన్మాదమైన సమయాన నాట్యమే నృత్యమయ్య పరవశాన భక్తి ఉన్మాదమైన సమయాన నాట్యమే నృత్యమయ్య పరవశాన నేనే నువ్వని నువ్వే నేనన్న జ్ఞానమే అహం బ్రహ్మాస్మి నేనే నువ్వని నువ్వే నేనన్న జ్ఞానమే అహం బ్రహ్మాస్మి జపించెద పంచాక్షరి మదిలోన నా మౌనమే నిను అర్చించు కీర్తన నా మౌనమే నిను అర్చించు కీర్తన నా మౌనమే నిను అర్చించు స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా అంధకాసుర సోదన అమృత ఘన సోమ సూర్యాగ్నిలోచన త్రిలోచన అంధకాసుర సోదన అమృత ఘన సోమ సూర్యాగ్నిలోచన త్రిలోచన స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా స్వాగతం శివా శరణాగతం శివా శరణాగతం శివా పేరుకే కైలాసం నీ ఉండేది భూలోకం
చేస్తున్నాం సంసారం మదిలో సన్యాసం. పేరుకే కైలాసం నీ ఉండేది భూలోకం. చేస్తున్నాం సంసారం మదిలో సన్యాసం. జగద్గురువీవు నీ అంతే వాసులం. జగద్వ్యాపి వీవు నీలోనే మా నివాసం. జగద్గురువీవు నీ అంతే వాసులం. జగద్వ్యాపి వీవు నీలోనే మా నివాసం. స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా. స్వాగతం శివా శరణాగతం శివా శివా. కనిపించునది స్థూల శరీరము సంస్కారమయము సూక్ష్మ శరీరము. కనిపించునది స్థూల శరీరము సంస్కారమయము సూక్ష్మ శరీరము. అజ్ఞానమయము కారణదేహము సర్వాధిష్టానము శుద్ధ చైతన్యము. అజ్ఞానమయము కారణదేహము సర్వాధిష్టానము శుద్ధ చైతన్యము. స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా. స్వాగతం శివా శరణాగతం శివా శివా. దేహత్రయమేల మోహ భ్రాంతులేల నను నీలో లీనం చేసుకొనుమయ్యా. దేహత్రయమేల మోహ భ్రాంతులేల నను నీలో లీనం చేసుకొనుమయ్యా. భస్మోద్ధుళిత విగ్రహ కృపానిధి అవ్యక్తానంత అపవర్గ ప్రదా. భస్మోద్ధుళిత విగ్రహ కృపానిధి అవ్యక్తానంత అపవర్గ ప్రదా. స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా. అంధకాసుర సూదనా అమృత ఘనా సోమ సూర్యాగ్నిలోచనా త్రిలోచనా. స్వాగతం శివా శరణాగతం శివా మందరగిరి సదనా మృదువచనా. స్వాగతం శివా శరణాగతం శివా శివా శివా. మౌనముగా నిన్ను భజింతు మహాదేవా స్థిరముగా నామదిలో నీలలోహిత. మౌనముగా నిన్ను భజింతు మహాదేవా స్థిరముగా నామదిలో నీలలోహిత.
త్రిగుణముల నియంత్రణకై ధరించావు నీ చేత త్రిశూలం. త్రిగుణముల నియంత్రణకై ధరించావు నీ చేత త్రిశూలం. వెలయించావు ఢమరుక ధ్వనులు, వెలయించావు ఢమరుక ధ్వనులు, వినిపించావు శబ్దశాస్త్ర సూత్రములు. మౌనముగా నిన్ను భజింతు మహాదేవా, స్థిరముగా నామదిలో నీలలోహిత. నీకు ప్రియం సామగానం, మా గానం నీ దివ్యనామం. నీకు ప్రియం సామగానం, మా గానం నీ దివ్యనామం. నీ శిరస్సు గంగకు స్థానం, నీ శిరస్సు గంగకు స్థానం. నిన్ను ధ్యానిస్తే నిత్య శాంతిలో స్నానం. మౌనముగా నిన్ను భజింతు మహాదేవా, స్థిరముగా నామదిలో నీలలోహిత. ఆధ్యాత్మికము ఆధిభౌతికం, ఆధిదైవికం తాపత్రయాలు. ఆధ్యాత్మికము ఆధిభౌతికం, ఆధిదైవికం తాపత్రయాలు. మము చేరవు నీ స్మరణతో, మము చేరవు నీ స్మరణతో. भक्त सुलभा। राम जी के पूर्वज थे राजा मानधाता। उन्होंने 100 युगों तक हिमालय पर तपस्या की थी, भगवान के लिंग के दर्शन के लिए। हिमालय पे हम जिस केदारेश्वर का दर्शन करते हैं वहाँ भगवान की पीठ का दर्शन होता है, और कमर से नीचे का दर्शन है, कमर से नीचे का भाग यहाँ काशी केदार में विराजमान है। तो जब ये यहाँ पर नहीं थे तब बाबा मानधाता जी को इनके दर्शन करें, तो मानधाता जी हिमालय पर तपस्या किया करते। तो भगवान ने वहाँ पर आकाशवाणी द्वारा कहा कि आप काशी जाइए, हम आपको काशी में ही दर्शन देंगे। तो मानधाता जी काशी अगर यहाँ पर तपस्या करने लगे। प्रतिदिन भगवान के लिए भोग बनाते थे, उसी भोग का 2 भाग करते थे। ब्राह्मण को भोग कर आधा ब्राह्मण को और आधा स्वयं ग्रहण करते थे। मकर संक्रांति भगवान के लिए भोग लगाए, भोग लगाकर ब्राह्मण को जब निमंत्रित किया तो शिव रूपी ब्राह्मण वहाँ पर उपस्थित हुए और खिचड़ी में ही अंतर ध्यान हो गए। खिचड़ी पाषाण के अगर जो ब्राह्मण था वो दृश्य हो गया, तो मानधाता जी यह देखकर रोने लगते। उनको लगता है मेरा भोजन पत्थर का हो गया, ब्राह्मण दृश्य हो गया, हमसे कोई पाप हो गया क्या, हमसे कोई गलती हो गई, इस भाव से वो रोने लगते हैं। फिर भगवान उनको पूरे परिवार के साथ दर्शन देते हैं और बोलते हैं पाषाणवत खिचड़ी ही शिवलिंग हो गई है। 2 भाग होने से शिव सत्यात्मक और हरिहरात्मक है। मतलब शिव पार्वती के साथ साथ यहाँ पर विष्णु लक्ष्मी का भी वास है और अन्न से निर्मित है। खिचड़ी रखा हुआ तो अन्न से निर्मित होने के कारण यहाँ पर अन्नपूर्णा का भी निवास है। एक साथ यहाँ पर 5 देवी देवताओं का दर्शन होता है। गर्भगृह से दर्शन करने से नंदी जी का और गंगा जी का भी दर्शन होता है। पूरे विश्व में ऐसा आपको कोई शिवलिंग नहीं मिलेगा कि भगवान के गर्भगृह से माँ गंगा का दर्शन हो। यहाँ एक बार दर्शन करने से हिमालय केदार के 7 बार दर्शन करने का फल प्राप्त होता है। यहाँ की एक महिमा और है, काशी हमारी त्रिशूल पर विराजमान है। कहते हैं त्रिकंटक विराजिते। जब प्रलय आता है तो हमारे शंकर जी काशी को अपने त्रिशूल पर विराजमान कर लेते हैं, उठा लेते हैं, और इसीलिए काशी पर प्रलय का कोई प्रभाव नहीं पड़ता। तो जैसे त्रिशूल के 3 कांटे होते इसी प्रकार से काशी के 3 खंड हैं, केदारेश्वर खंड, विश्वेश्वर खंड, ओमकारेश्वर खंड। हमारे सभी श्रोतागण जान रहे होंगे कि औरंगजेब का नाम सभी ने सुना होगा। तो इस प्रकार के जो आक्रांता थे हमारे ऐतिहासिक स्थानों पर जाके वहाँ उनको ध्वस्त किया करता कि हम लोग अपने इतिहास से जुड़ न सके।
तो आज ओमकारेश्वर जी का जो मंदिर है वो कब्रिस्तान के ऊपर बना हुआ है। तीनों खंडों में हमारा औरंगजेब गया था। ओमकारेश्वर जी का मंदिर आज कब्रिस्तान के ऊपर बना हुआ है। ज्ञान वक्त मस्जिद के बारे में सभी लोग जानते ही होंगे। यहाँ केदार खंड में केदार जी के पास भी आया था, नंदी जी की कमर पे और सींग पे वार किया है और उस स्थान से रक्त निकला है और उस रक्त से भंवरे निकले हैं और उनकी सेना बगल के रास्ते से पलायन करके अंदर प्रवेश नहीं कर पाई, इसलिए इस क्षेत्र में उनका कोई प्रभाव नहीं पड़ता, प्रभाव दिखता है। और जब मानधाता जी को दर्शन दे तो भगवान का एक रूल है कि दर्शन देने पर भगवान मनवांचित वरदान देते हैं। तो मानधाता जी ने बोला कि हमें अमर कर दिया जाए, तो भगवान ने कहा नहीं, अमर तो नहीं कर सकते हैं, अन्यत्र कुछ और मांगिए। तो भगवान ने मानधाता जी ने कहा कि हे प्रभु, इस काशी खंड में जो मृत्यु प्राप्त करे उनको भैरवी यातना न हो। काशी वासियों को भैरव जी दंड देते हैं, अन्यत्र कहीं किसी की मृत्यु होती तो यमराज उनको दंड देते हैं, लेकिन काशी वासियों को दंड देने का कार्य काल भैरव का है हमारे। और यमराज की यातना 17 गुना कठिन हमारे काल भैरव जी की यातना है, लेकिन जो इस केदारखंड मृत्यु प्राप्त करते हैं उनको भैरवी यातना भी नहीं होती। यह इस खंड की महत्ता है। नमः पार्वती पतये हर हर महादेव। అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.